ఈ రోజు మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, అయోమయం మనల్ని చుట్టుముట్టేస్తున్నాయి. అయితే భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాల్లో కేవలం 3 ప్రధానమైన విషయాలను అర్థం చేసుకుని ఆచరిస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ 3 అద్భుత రహస్యాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిది మరియు అతి ముఖ్యమైనది, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం. గీతలోని 2వ అధ్యాయం 47వ శ్లోకం ఇలా చెబుతోంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దీని అర్థం చాలా మందికి తప్పుగా తెలుసు. పని చేయి, ఫలితం గురించి ఆలోచించకు అంటే ఫలితం రాదని కాదు. మీ నియంత్రణ కేవలం మీ పని మీద మాత్రమే ఉంది, వచ్చే ఫలితం మీద లేదు. ఎందుకిది ముఖ్యం? నేడు చాలా మంది డిప్రెషన్ కు గురవడానికి కారణం భవిష్యత్తు గురించి ఆందోళన. నేను ఎగ్జామ్ బాగా రాస్తానా, నాకు ప్రమోషన్ వస్తుందా, వ్యాపారంలో లాభం వస్తుందా, ఇలా ఫలితం గురించి ఆలోచిస్తూ మనం చేసే పని మీద ఏకాగ్రత కోల్పోతున్నాం. ఉదాహరణ, ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ తన ఫోకస్ మొత్తం బంతి మీద కాకుండా నేను సెంచరీ కొడతానా లేదా అని స్కోర్ బోర్డ్ వైపు చూస్తూ ఉంటే అతను త్వరగా అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే పని మీద దృష్టి పెడితే ఫలితం దానంతట అదే వస్తుంది. మీరు ఒక యూట్యూబర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, లేదా ఉద్యోగి కావచ్చు. ఫలితం గురించి ఆలోచించడం ఆపి మీరు చేసే కంటెంట్ లేదా చదువు మీద 100% దృష్టి పెట్టండి. అప్పుడు ఒత్తిడి మాయమై నాణ్యత పెరుగుతుంది. రెండోది, సుఖదుఖాల్లో సమానంగా ఉండడం. కృష్ణుడు అర్జునుడితో అంటాడు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం మనిషి బలహీనత. దీనినే స్థితప్రజ్ఞత అంటారు. మనం మన ఆనందాన్ని బయట వస్తువుల మీద లేదా వ్యక్తుల మీద ఆధారపడేలా చేసుకున్నాం. ఒకరు పొగిడితే సంతోషం, ఒకరు విమర్శిస్తే బాధ. కానీ గీత ఏం చెబుతుందంటే, లోపల మీరు ఒక సముద్రంలా ఉండాలి. పైన ఎన్ని అలలు ఎగసిపడినా లోతులో సముద్రం ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో మీ మనస్సు కూడా అలాగే ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి. అంటే మనకు వచ్చే ఆలోచనలను, భావోద్వేగాలను దూరం నుండి గమనించాలి. నాకు కోపం వస్తుంది అని కాకుండా నా మనసులోకి కోపం అనే భావన వచ్చింది అని అనుకోవాలి. ఈ చిన్న మార్పు మనల్ని భావోద్వేగాలను బానిసలు కాకుండా చేస్తుంది. ఒత్తిడితో కూడిన నేటి ప్రపంచంలో ప్రశాంతంగా ఉండడానికి ఇదే ఏకైక మార్గం. 3వ సూత్రం, ధర్మం మరియు కర్తవ్యం. నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించడం. అర్జునుడు యుద్ధం చేయనని ఆయుధం కింద పడేసినప్పుడు కృష్ణుడు అతనికి గుర్తు చేసింది అతని వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి కాదు, అతని ధర్మం గురించి. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే కేవలం మతం కాదు. ధర్మం అంటే సరైన సమయంలో సరైన పని చేయడం. ఒక తండ్రిగా మీ ధర్మం ఏమిటి? ఒక బిడ్డగా మీ బాధ్యత ఏమిటి? ఒక పౌరుడిగా మీ విధి ఏమిటి? చాలా మంది తమ బాధ్యతల నుండి పారిపోవాలని చూస్తుంటారు. కానీ కృష్ణుడు చెప్పేదేంటంటే, మీ కర్తవ్యం మీకు కష్టంగా అనిపించినా, అది మీకు నచ్చకపోయినా, అది సరైనదైతే ఖచ్చితంగా చేసి తీరాలి. ఇక్కడ ఒక రహస్యం ఉంది. మనం అహంతో పనులు చేస్తాం. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఇది కావాలి అనుకుంటాం. కానీ గీత ఏం చెబుతుందంటే, నేను నిమిత్త మాత్రుడిని, భగవంతుడు లేదా ఈ ప్రకృతి నా ద్వారా ఈ పని చేయిస్తోంది అనే భావనతో పని చేస్తే ఆ పనిలో అహంకారం ఉండదు, ఫలితంగా అశాంతి ఉండదు. ఇది కేవలం పూజ గదిలో పెట్టుకునే పుస్తకం కాదు, అది ఒక లైఫ్ మాన్యువల్. పని మీద దృష్టి పెట్టండి, ఫలితం మీద కాదు. ప్రతి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి. మీ బాధ్యతలను భయం లేకుండా నెరవేర్చండి. ఈ 3 సూత్రాలను మీ జీవితంలో ఒక వారం పాటించి చూడండి. మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. గీతలోని ఏ విషయాన్ని ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్స్ లో తెలియజేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు.